వెల్కమ్ టు గణేష్ స్టడీస్. మన గణేష్ స్టడీస్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా డైలీ టెస్ట్ అనేది జరుగుతూ ఉన్నది స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి. రేపు జరిగేటువంటి డైలీ టెస్ట్ 9/12/2025. డైలీ టెస్ట్ టాపిక్ గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ. ఇది 8వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశం. ఈ టాపిక్ నుంచి టెట్లో కావచ్చు, డిఎస్సిలో మనం చూస్తూనే ఉన్నాము. ఒక ప్రశ్న అనేది మనకు వస్తూనే ఉన్నది. నేను ఏం చెప్తున్నాను అని అంటే, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి కావచ్చు, మరి ఎస్జిటి యాస్పిరెంట్స్ కావచ్చు, ఈ టాపిక్ మీద గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ అనేటువంటి టాపిక్ మీద మనము కంటెంట్ రూపంలో 50 బిట్లు అనేది తీస్తున్నాం. ఈ 50 బిట్లోంచి నేను ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ ఒక క్రమబద్ధమైన టాపిక్ మీద వచ్చినప్పుడు ఒక బిట్ అనేది మనకు టెట్లో సో రోజు మాకు అడిగిన ప్రశ్న సార్ అని మన గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. చాలా ఆనందకరమైన విషయం అన్నమాట. నేనేమంటున్నాను, మన గణేష్ స్టడీస్లో ఒక టాపిక్ మీద ఎడ్జ్ టు ఎడ్జ్, లైన్ టు లైన్ తీసుకొని దాని కంటెంట్ బిట్లో తీసుకొని మనము వస్తున్నటువంటి ఒక మంచి సిరీస్ ఇది. ఇదంతా కూడా అప్డేట్ ప్రశ్నలే, కానీ ఎక్కడ కూడా ఓల్డ్ తరహా ప్రశ్నలు లేవు. ఎందుకంటే ఇటీవల కాలంలో రీసెంట్గా ఎగ్జామరు తన యొక్క రూపాన్ని మార్చుకున్నాడు. కంటెంట్ రూపంలో బిట్లు ఇవ్వటం అంటే జతపరచము, సరైనది ఏది, ఈ క్రింది వాళ్ళు సరికానిది ఏది, సరైన జత ఏది, సరికాని జత ఏది, ఈ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయి. ఒక్కో సబ్జెక్ట్ మీద ఒక 5 ప్రశ్నలు వచ్చినా కానీ మనకి హిస్టరీ మీద కావచ్చు, ఈ సివిక్స్ మీద కావచ్చు, అదేవిధంగా ఎకనామిక్స్ కావచ్చు, అదేవిధంగా మనకు జాగ్రఫీ మీద కావచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఒక 4 ప్రశ్నలు ఒక్కో సబ్జెక్ట్ మీద తీసుకున్నా కానీ 4 ఎంత 16 బిట్లు అంటే ఎన్ని మార్కులు పోయినట్టు? 8 మార్కులు పోయినట్టు. 8 మార్కులతో జాబ్ బాగొట్టుకునే దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? కాబట్టి సో యాస్పిరెంట్ ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకుండా స్ట్రాంగ్ అంటే దట్ మీన్స్ 360 డిగ్రీలో చదివేదానికి అలవాటు పడండి మీ మైండ్ని. మన మైండ్ మనం చెప్పినట్టుగా వింటుంది కాబట్టి మీ మైండ్ని 360 డిగ్రీలో తయారు చేసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.